ఈ రోజు 3 వారం తర్వాత చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ లో గ్రీవెన్స్ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా 3 వారం పొలంనేరులో చేశాము. ప్లాన్ అంటే పొలంనేరులో 3 నెలల వరకు చేయాలి. సో ఈ వారం బ్రేక్ ఇవ్వడం జరిగింది. వచ్చే వారం మళ్ళీ పొలంనేరుకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి గ్రీవెన్సెస్ వస్తున్నాయి. ఆ గ్రీవెన్సెస్ స్టెబిలైజ్ చేయాలి. కానీ ఈ రోజు అబ్జర్వ్ చేయడం జరిగింది, పొలంనేరు రెవెన్యూ రేంజ్ నుంచి గ్రీవెన్సెస్ తగ్గినాయి. చాలా మంది జనాలు రాలేదు. మాక్సిమం చూస్తే 250 వరకు గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఈ గ్రీవెన్సెస్ రెవెన్యూ సంబంధించి కొన్ని ఎక్కువ గ్రీవెన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కొన్ని రిపీటెడ్ గ్రీవెన్సెస్ కూడా వస్తున్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నాయి, పార్టీషన్ ఇష్యూస్ వస్తున్నాయి. సో ఈ గ్రీవెన్సెస్ క్వాలిటీ పరంగా రిజాల్వ్ చేయాలి కూడా ఫీల్డ్ ఆఫీసర్స్ కి చెప్పడం జరిగింది. కొన్ని కోర్ట్ కేసెస్ సంబంధించి కూడా జనాలు వస్తున్నారు. సో యాజ్ పర్ ద ప్రాసెస్ నోటీస్ ఇచ్చి గ్రీవెన్స్ క్లోజ్ చేస్తాము. వచ్చే వారం మళ్ళీ పొలంనేరులోని గ్రీవెన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ రోజు 3 వారం తర్వాత చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్ లో గ్రీవెన్స్ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా 3 వారం పొలంనేరులో చేశాము. ప్లాన్ అంటే పొలంనేరులో 3 నెలల వరకు చేయాలి. సో ఈ వారం బ్రేక్ ఇవ్వడం జరిగింది. వచ్చే వారం మళ్ళీ పొలంనేరుకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి గ్రీవెన్సెస్ వస్తున్నాయి. ఆ గ్రీవెన్సెస్ స్టెబిలైజ్ చేయాలి. కానీ ఈ రోజు అబ్జర్వ్ చేయడం జరిగింది, పొలంనేరు రెవెన్యూ రేంజ్ నుంచి గ్రీవెన్సెస్ తగ్గినాయి. చాలా మంది జనాలు రాలేదు. మాక్సిమం చూస్తే 250 వరకు గ్రీవెన్సెస్ వచ్చినాయి. ఈ గ్రీవెన్సెస్ రెవెన్యూ సంబంధించి కొన్ని ఎక్కువ గ్రీవెన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కొన్ని రిపీటెడ్ గ్రీవెన్సెస్ కూడా వస్తున్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నాయి, పార్టీషన్ ఇష్యూస్ వస్తున్నాయి.